ప్రియమిత్రులారా, ప్రపంచాన పరివ్యాప్తమై ప్రాచీన హోదా కలిగిన భాష, ప్రపంచంలో అనేక మందిచే పలుకబడుతున్న భాష అయిన మన తెలుగు భాష పదాలను మరచిపోవడం తెలుగులన్న వారికి మర్యాదయేనా? మరచిపోతున్న పదాలను ఏర్చి కూర్చి ఒకచోట చేర్చి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన భాష్పము, బ్రహ్మ, భంగము పదాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క. రెప్పపాటు తెరయై నా హృదయపుటము తెరచి నిలిచినదొక బాష్ప తరళ కణము అని ఒక్క మౌన బాష్పకణమటు ఒక గాఢ వాంఛపగిది అని అన్నారు కృష్ణశాస్త్రి. ఏ తీరున జూచినన్ బ్రతుకుతెన్నులు బాష్పకణ ప్రపూర్ణముల్ జీవిత ఎడారుల గ్రుమ్మరు పాంధజీవికై హాయని బాష్పబిందు ఒకటైనను రాల్చమటంచు తెలుపుమా అని గుంటూరు శేషేంద్ర శర్మ అన్నారు. ఆనందానికి విషాదానికి కళ్ళలో తొంగిచూచే బాష్పములు ఎన్ని కథలు చెబుతాయో. సహస్ర కిరణాలతో సూర్యుడు సముద్రాన్ని స్పృశిస్తూ ఆవిరిని ఆకాశానికి అద్దుతాడు, వర్షంగా భూమికందిస్తాడు, విత్తును మొలిపిస్తాడు. ఆహార పదార్థాల తయారీలో వాహన చలనానికి అవసరమైన ఆవిరి అనేది బాష్పము అనే పదానికి గల ఒక అర్థము. కాశీఖండం అయఃపిండం అని అంటారు. ఇనుము మహా గట్టిది కాబట్టే భవన నిర్మాణాలతో పాటు అనేక అవసరాలకి దానిని వినియోగిస్తున్నారు. తీక్షము, నిశితము, కాలలోహము, శిలాత్మజము, ఆయనము, శస్త్రాయనము వంటి ఎన్నెన్నో పేర్లతో పిలువబడే ఇనుము అనేది బాష్పము అనే పదానికి గల మరో అర్థం. కన్నీరు కంటికి కారుతుంది, పన్నీరు పైకి చిమ్ముతుంది అన్నదొక సామెత. మరి అది నిజమే కదా. కన్నీటి కెరటాల వెన్నలేలా, నిట్టూర్పు గాడ్పులో నెత్తావియేలా అన్నారు కృష్ణశాస్త్రి. ఇంకా కురియుమురా కన్నీటిని మరిమరి విలపింపుమురా అని అన్నారు. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడగనుంటి అని కరుణశ్రీ దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కన్నీరు అనేది బాష్పము అనే పదానికి గల ఇంకో అర్థం. ఇక బ్రహ్మ అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. బ్రహ్మకైనను పుట్టు రిమ్మ తెగులు, బ్రహ్మ వ్రాసిన వ్రాత చెరిపేవాడు లేడు, బ్రహ్మ తలిస్తే ఆయుషుకు కొదువా అనే సామెతలు చెప్పారు పెద్దలు. నాలుగు మోములవాడు, జగంబుల సృష్టించువాడు, విధాత, తాత అయినవాడు బ్రహ్మ. అయితే బ్రహ్మ అనే పదానికి పలు అర్థాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఆనాటి నావోడు సెందురూడా, అలిగిరాలేదోయి సెందురూడా, నాకేసి చూశాడు నీకేసి చూశాడు, మధ్యచంద్రుడే మనకు పెద్ద మనిషన్నాడు, కన్నీళ్ళు నీకేల సెందురూడా, కనికారమేశాన సెందురూడా నండూరి వారి ఎంకిపాటలో చంద్రుడి ప్రసక్తి వచ్చింది. నిజమే, చంద్రుణ్ణి వంకగా పెట్టుకొని రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ అని అన్నవారున్నారు. తమ రుసరుసల్ని చందమామపై ప్రదర్శించిన వారున్నారు. తమ బాధను చందమామతో చెప్పుకున్నవారు ఉన్నారు. ఇలా కవి కల్పనా క్షేత్రంలో ఎంతగానో స్ఫూర్తినిచ్చిన చంద్రుడు బ్రహ్మ అనే పదానికి గల ఒక అర్థం. భక్తి కొలదివాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి వాడే ఇచ్చు, భువి పరమాత్ముడు, పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు, పచ్చన వ్రాసిన రూపు పరమాత్ముడు, బచ్చు చేతి నొరగల్లు పరమాత్ముడు, ఇచ్చ కొలదివాడువో ఈ పరమాత్ముడు, పలుకులలోని తేట పరమాత్ముడు, ఫలించు నిందరికి పరమాత్ముడు అంటూ అన్నమయ్య పరమాత్ముని తత్వాన్ని వివరించాడు. సమస్త జీవులకు ఆత్మ అయినవాడు పరమాత్ముడు. పరమాత్ముడు అనే పదం బ్రహ్మ అనే పదానికి గల మరో అర్థం. ఎవరికీ అర్థం కాని వ్రాతను వ్రాస్తూ బ్రహ్మలిపి అని అనుకుంటూ గీర్వాణి భర్త
హంసవాహనంగా గలవాడు అయిన బ్రహ్మదేవుడు వేరొక అర్థం. బాపనసేద్యం బత్తించేటు, బాపనసేద్యం బడుగుల నష్టం అంటారు. బ్రహ్మజ్ఞానం కలవాడే బ్రాహ్మణుడు అంటారు. కానీ జాతి మాత్రోపదే జీవియగు బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణ భ్రువుడు అని అంటారు. కానీ ఏది ఏమైనా బ్రహ్మకులమున పుట్టినవాడు పండితుడును సదాచార సంపన్నుడు అయినట్టి వంశకర్త వలన పుట్టిన బ్రాహ్మణుడు అనేవాడు బ్రహ్మ అనే పదానికి గల ఇంకో అర్థము. పిశాచగణములకు ప్రమదగణములకు అధిపతి అయినవాడు, హిమవంతుని అల్లుడైనవాడు, పుర్రె భిక్షాపాత్రగా కలిగినవాడు, భృంగీషుడైనవాడు, గరళమును కంఠమున దాచి గరళకంఠుడన్న నామమును పొందినవాడైన శివుడు బ్రహ్మ అనే పదానికి గల వేరొక అర్థము. అయ్యవారు చదివించినట్లుగా చదవక మరికొట్టి తిట్టగా విరపు కొనక తనయుడెంతో పరధ్యానంబుగానున్న తండ్రి వల్దని చెప్ప తగడే ధాత్రి నీకు కోపంబేమి. నృహరి రూపంబున స్తంభంబులో బుట్టి చటుల నేత్రదంష్ట్ర నఖప్రభ దహనకీలల బోలి భగ్గురనంగ బైబడి హిరణ్యకశిపు దునుమాడి ప్రహ్లాదు కరుణనేలి కందరి అసహ్యమయ్య నిన్నపుడే కనగా చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అంటూ పొగడబడిన విష్ణువు బ్రహ్మ అనే పదానికి గల ఇంకో అర్థము. చైత్రమాసమున ధాత అను పేరుతోనూ, వైశాఖమాసమున అర్యముడు అనే పేరుతోనూ, జ్యేష్ఠమాసంలో మిత్రుడు అనే పేరుతోనూ, ఆషాఢాన వరుణుడనే పేరుతోనూ, శ్రావణాన ఇంద్రుడని, భాద్రపదాన వివస్వంతుడని, మాఘమాసాన పూష అని, పాల్గుణాన పర్జన్యుడు అని, మార్గశిరాన అంశుమంతుడు అని, పుష్యమాసాన భాగా అని, ఆశ్వయుజమాసాన త్వష్ణ అని, కార్తీక మాసాన విష్ణువు అని పిలువబడే సూర్యుడు బ్రహ్మ అనే పదానికి గల వేరొక అర్థము. ఇక భంగము అనే పదాన్ని గురించి తెలుసుకుందాం. నా భంగమ్ములు బుద్ధ బోధనల నానాదేశ హృద్వీధులందా భీరుల్ నవనీత భాండముల ఎట్లందింపగా దండయాత్ర భంగమ్మై శాంతి సౌఖ్యములు మంత్రాలయ్యే విశ్వమ్మునందే భీరుత్వము లేక పాలకులు సేవింపంగలేదే ప్రజన్. సాగరఘోషలోని ఈ పద్యంలో వచ్చిన భంగము అనే పదాన్ని తీసుకుందాం. దానికి గల అర్థాలను తెలుసుకుందాం. ఏటిలోని కెరటాలు ఏరు విడచిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు అన్నాడు ఒక కవి. అలాగే సముద్రపు అలలు ఎగసిపడుతూ చూపరులకు కనువిందును భయాన్ని కలిగిస్తాయి, ఆనందాన్ని ఆక్రోశాన్ని కలిగిస్తాయి అలలు. ఈ సముద్రపు అలను గురించి ఈ పోటెత్తు తరంగ రంగముల నాయీ జాతి మేధా ప్రభా వ్యాపారార్జిత శాస్త్ర సంపదల ఛాయల్తోచు భావి ప్రభా సోపానమ్ముల స్వాగతమ్ములిడు సంశుద్ధాంతరంగమ్మదే అపోరంగమునై కురంగమై నవ్యావేశమున్ పొందెడిన్. సాగరఘోషలో చెప్పబడిన రకరకాల పేర్లతో పిలువబడుతున్న అల అనేది భంగం అనే పదానికి గల అర్థము. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతుప్తులై ఆరంభించి పరిత్యజించురు విజ్ఞాయుతులై మధ్యముల్ ధీరుల్ విఘ్ను నిహన్యమానులగుచున్ భృత్యన్నోత్సాహంబై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్. ఇది భర్తృహరి సుభాషితానువాదం. ఏ పనిని ఆరంభించని వాడు ఒక పనిని ప్రారంభించి విఘ్నాలు వచ్చాయని ఆ పనిని మధ్యలోనే వదిలేసేవాడు. ఎన్ని విఘ్నాలు ఎదురైనా అనుకున్న పనిని పూర్తి చేసేవాడు అంటూ మనుషుల మనస్తత్వాలు వివరించబడ్డ ఈ పద్యంలో విఘ్నము అంటే ఆటంకము అని అర్థము. ఈ ఆటంకము అనేది భంగము అనే పదానికి గల మరో అర్థం కాగా, గెలుపోటములు దైవాధీనం అని అంటారు కదా,
ఓటమి అనేది భంగమనే పదానికి గల ఇంకో అర్థము. మనసులోన బుట్టు మరి కోర్కులన్నీయు కోర్కులందు ముక్తి కుదురుపడదు అని వేమన అంటే, కోరికలు కొండలెక్కుతుంటే అదృష్టం అడగంటుతుంది అని సామెతని చెప్పారు మరొకరు. సీత కోరికను తీర్చడానికే రాముడు బంగారు లేడి కోసం వెళ్ళాడు. శంతనుడి కోరిక తీర్చడానికే గాంగేయుడు తాను జీవితాంతం వివాహమాడని ప్రతిజ్ఞ చేశాడు. విపరీతమైన కోరికలు ఆపదలకు మూలమని ఈ కథలు మనకు చెప్తున్నాయి. అలాంటి కోరిక అనేది భంగము అనే పదానికి గల ఇంకో అర్థము. పంచలోహాలలో ఇనుము ఒకటి. అది అయస్కాంతానికి ఆకర్షింపబడుతుంది. అలాంటి ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి ఎత్తుకోవచ్చు కమ్మరీడు అని అంటారు కదా. అలాగే ఇనుపకుండ పగిలితే అతుకవచ్చును కానీ మట్టికుండ పగిలితే అతుకలేము అని అంటారు. ఈ ఇనుము అనేది కూడా భంగము అనే పదానికి గల మరో అర్థం. మనం కొన్ని పనులు చేస్తుంటాం కానీ వాటిని చేయటానికి ఏమంటారో గమనించం. ఉదాహరణకి చెట్టు నుండో మొక్క నుండో ఆకును వేరు చేస్తాం. అలా చేయటాన్ని ఆకును తుంచటం అని అంటారు. ఒకరు ఏవైనా ఇచ్చినప్పుడు వాటిని వద్దని తీసుకోకుండా ఉండడాన్ని నిరాకరించడం అని అంటారు. కాగితాన్నో గుడ్డనో ముక్కలు ముక్కలుగా చేయటాన్ని చింపడం అని అంటారు. శత్రువు నుండో భయం వేసినప్పుడు వడివడిగా పరిగెత్తిపోవడాన్ని పారిపోవడం అని అంటారు. మట్టి కుండో గాజు పాత్రో మన చేతుల నుండి కిందపడి ముక్కలైందనుకోండి, ఆ పనినే పగులగొట్టడం అని అంటారు. చెట్టు కొమ్మ క్రింద పడడం లేదా చెట్టు నుండి విడిపోయిందనుకోండి, దాన్ని విరగడం అని అంటారు. ఒకే ఇంట్లో కలిసి ఉండే అన్నదమ్ములు విడివిడిగా ఉన్నారనుకోండి, దానిని వేరుపడడం అని అంటారు. వంగితే తెలుస్తుందమ్మా వరిమడి కలుపు, వంగలేనమ్మ బొంత పట్టుకొని ఏడ్చిందట, లేవలేనత్తకు వంగలేని కోడలు మొదలైన సామెతల్లోని వంగటం అనే పదంతో పాటు పై వాక్యాలలోని క్రియాపదాలన్నీ భంగము అనే పదానికి గల అర్థాలే. మూల్గగా రోగం అంటారు. రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? రోగానికి మందు గాని ఆయుర్ధారానికి మందా వంటి సామెతలతో చెప్పబడిన రోగము అనేది భంగమనే పదానికి గల అర్థమే.